శిఖరంపై ఉన్న నంది విగ్రహం నుండి మనం చూసినప్పుడు శ్రీశైల గోపురం కనిపించిందంటే 6 నెలల్లో చనిపోతాము. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. ఈ శిఖరాన్ని ఒక్కసారి దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మరుసటి జన్మ అంటే పునర్జన్మ ఉండదు అని భక్తుల నమ్మకం. ఏంటి, ఇక్కడికి వస్తే పునర్జన్మ ఉండదా? అది కూడా ఈ కలియుగంలో పాపాలు ఎక్కువైపోయాయి, అలాంటిది మన పాపాలన్నీ పోతాయా అనే కదా మీ డౌట్. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది ఈ శిఖరేశ్వరం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ లో మెయిన్ గా శిఖర దర్శనం చేసుకోవాలి. శ్రీశైలంకి ఎంట్రీ అవ్వడానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి హైదరాబాద్, ఇంకోటి కర్నూలు విజయవాడ సైడ్ నుండి. కర్నూలు రూట్ అయితే శ్రీశైలంకి వెళ్లే దారిలోనే శిఖరం వస్తుంది. శ్రీశైలంకి 8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనం టెంపుల్ చూడాలంటే ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వెళ్ళాలి. చెప్పాలంటే శిఖరం అని ఊరికే అనరు. నల్లమల కొండల్లో సముద్ర మట్టానికి 2835 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని గ్రంథాలలో కూడా చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటే జాగ్రత్తగా ఉండాలి. కోతులు ఎక్కువగా ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు ఏదైనా కవర్, బ్యాగ్స్ లాంటివి తెస్తే వెహికల్స్ లోనే పెట్టుకోవడం మంచిది. లేదంటే వాటి కోసం కోతులు మీద పడిపోతాయి. వాటిని మామూలుగా కూడా పలకరించకండి, లేదంటే కరవడానికి వస్తాయి. పైన దర్శనం చేసుకోవాలంటే 20 రూపీస్ టికెట్. ఫోన్ పేలు ఉండవు. ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటుంది. ఓన్లీ క్యాష్ మాత్రమే అలో. ఇదేనండి శిఖరేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ఉండే వీరశంకరుడు కాలక్రమేణా శిఖరేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. పైన దర్శించుకుని వచ్చాక కింద టెంపుల్ విజిట్ చేయొచ్చు. మామూలు టైంలో ఎక్కువగా ఉంటారు. అందులోనూ సమ్మర్ హాలిడేస్ కదా, చాలా మంది వస్తున్నారు. మన పెద్దవాళ్ళు ఎలా దర్శించుకోవాలి అనేది ఇంకా బాగా చెప్తారు. నాకు తెలిసి ఇప్పుడు మామూలుగా దర్శించుకుంటున్నారు. ఎలా దర్శించుకోవాలి తర్వాత అక్కడికి పైకి వెళ్ళాక చెప్తాను. చాలా హైట్ లో ఉంటుంది కొండ. చుట్టూ నల్లమల అడవి కనిపిస్తూ చాలా బాగుంటుంది. అయినా ఒక్కొక్కరు దర్శించుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే. మరి ఎక్కడి నుంచో వస్తుంటారు కదా, లేట్ అయినా పర్లేదు, చూడాలి అనే ఒకే ఒక్క ఆశతో ఉంటారు. పునర్జన్మ ఉండదు, మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని. రోలయ్య వేమారెడ్డి రాజ్యానికి శ్రీశైలం పడమర సరిహద్దుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీద ఆధిపత్యానికి రెడ్లకు, విజయనగర రాజులకు, రాచకొండ వెలమదొరలకు తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి. ఆ టైంలో శ్రీశైలం చేరుకునే భక్తులకు సరైన దారి లేదు. అప్పట్లో ప్రోలయ్య వేమారెడ్డి మార్గాన్ని నిర్మించడానికి చాలా సహాయం చేశారు. ఇక్కడ కోతులు క్యూ లైన్ లో కూడా తిరుగుతుంటాయి. కవర్లు అవి అస్సలు తెచ్చుకోకండి, అందులో ఏమీ లేకపోయినా కూడా మీద పడి లాక్కెళ్తుంటాయి. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ నుండే గోపురం చూడడానికి వస్తుంటారు. ఇప్పటి వరకు కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మంది చూసింటారు, కానీ ఒక్కరికి కూడా కనిపించదు. మా నానమ్మ తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరో ఒకరిద్దరికి కనిపించింది అప్పట్లో అని. ఆ కనిపించిన వాళ్ళు కొద్ది రోజుల్లోనే చనిపోవడం వల్ల ఈ నమ్మకానికి మరింత బలం వచ్చింది అనేవాళ్ళు. అక్కడి నుండి కనిపించట్లేదు కదా, ఇప్పుడు అక్కడ బైనాక్యులర్ పెట్టారు. బైనాక్యులర్ లో నుండి చూడాలంటే మనీ పే చేయాలి. అయినా కూడా అందరూ అందులో నుండి కూడా చూస్తున్నారు. అందులో చూసినా కూడా గోపురాలు కనిపిస్తాయి, కానీ మోక్షం అనేది ఏమీ ఉండదు. ఇక్కడ నుండి చూస్తే శ్రీశైలంలో 4 గోపురాలు కనిపిస్తాయి. ఆ వ్యూ చూడడానికి మాత్రమే వాళ్ళు బైనాక్యులర్ నుండి చూస్తున్నారు. మాకు ఈ కష్టాలు చాలు, మళ్ళీ జన్మ వద్దు అనుకునే వాళ్ళు చూడాలి అనుకుంటారు. మన పెద్దవాళ్ళు ఎలా దర్శించుకోవాలి అని చెప్తారని చెప్పాను కదా, ఇప్పుడు వినండి. ఇక్కడ ఉన్న నంది విగ్రహానికి కింద రోలులా ఉన్న దాంట్లో మనం నవధాన్యాలు వేసి అటు ఇటు తిప్పి దూరంగా ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ గోపురంపై ఉన్న శిఖరాన్ని చూడాలి. అలా చూసినప్పుడు మనకి ఆ గోపురం కనిపిస్తే 6 నెలలలోపు చనిపోతారు. వాళ్ళు మోక్షాన్ని పొంది పునర్జన్మ ఉండకుండా విముక్తులవుతారు అని అంటారు. ఈ శ్రీశైల శిఖరం గురించి ఒక శ్లోకం ఉంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. భక్తులు ఈ శిఖరాన్ని దర్శించుకుంటే వారికి పునర్జన్మ ఉండదు అని ఈ శ్లోకం ఉద్దేశం. ఈ కొండపై నుంచి చూస్తే శ్రీశైల ఆలయ గోపురం, పక్కనున్న ప్రాంతాలు అన్ని చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చెప్పాలంటే శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంది కింద ఉన్న రోలులో నవధాన్యాలు వేసి మనం తిప్పితే కింద ఉన్న స్వామి మీద పడుతుంది అంటారు. చుట్టూ నల్లమల అడవి కదా, కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైలం చేరడానికి కాలినడకన వచ్చేవాళ్ళు. అంత దూరం నుండి కాలినడకన వచ్చే భక్తులు అలసిపోయి ఎలాగోలో ఈ శిఖరం కొండ మీదకి చేరుకునేవాళ్ళు. ఎంత దూరం నుంచి అయినా ఈ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వము నశించి జనన మరణ రూప సంసార చక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెప్తున్నాయి. ఇలా ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనపడితే 6 నెలల్లో మరణిస్తారని అని అంటారు. పూర్వకాలం నుండి ఆలయ శిఖరం స్పష్టంగా కనపడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలల్లోపే చనిపోయారంట. మేము ఇక్కడే లోకల్, మార్నింగ్ 11కి వచ్చాం ఇక్కడికి.
ఇప్పుడు టైం 12 అవుతుంది. త్వరగా అయిపోయింది, కానీ చాలా మంది ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఇంకా ఎక్కువగా వస్తారు ఈ వారం. శిఖరంపై ఉన్న నంది విగ్రహం చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు. నేను ఆల్రెడీ మా తోటలో నుండి శ్రీశైల శిఖరం కనిపిస్తుంది చూడండి ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక షాట్ పెట్టాను. అక్కడ నుండి చూస్తే ఇక్కడ శివునికి లైటింగ్ వేసినప్పుడు బాగా కనిపిస్తుంది. నేను చూసిన దగ్గర నుండి పక్కనున్న మా ఫ్రెండ్స్ శిఖరం కనపడిందా అని అడుగుతూనే ఉన్నారు. శిఖరం కనపడలేదు, కానీ దూరంగా తోటలో మా అమ్మ నీళ్లు పెట్టేది కనపడింది అని చెప్పా. కిందకి వచ్చాక శిఖరేశ్వర స్వామి టెంపుల్ లోకి వెళ్ళొచ్చు. శ్రీశైలానికి 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ శిఖరం మామూలుగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన వీరశంకరుడు కాలక్రమేణా శిఖరేశ్వరునిగా పిలువబడ్డారు. ఇక్కడ టెంపుల్లో కెమెరా అలో లేదు, విభూతి పెట్టుకునేటప్పుడు తీసా అంతే. లోపల దర్శనం చేసుకుని బయటికి వచ్చి కాసేపు కూర్చున్నాం. చుట్టూ ఫారెస్ట్, చల్లగా గాలి వస్తుంది. ఈ శిఖరం బాగా హైట్ లో ఉంటుంది కాబట్టి చుట్టూ ఏరియా బాగా కనిపిస్తుంది. మేము వచ్చాక కూడా పైన చూడండి చాలా మంది ఉన్నారు. లంచ్ టైం అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. మాతో పాటే మా పాప కూడా అస్సలు అలసిపోకుండా చూస్తుంది. ఇక్కడే పక్కన వీరభద్రస్వామి టెంపుల్ చిన్నగా ఉంది, క్లోజ్ చేసి ఉన్నారు. లోపల అంతా దీపాలు పెట్టి ఉన్నారు. ఇక్కడికి వస్తే మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఎందుకో తెలీదు, ఇక్కడ శ్రీశైలం సరౌండింగ్స్ మొత్తం క్లైమేటే అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తిరిగి వెళ్ళబుద్ధి కాదు. కొంతమంది మాతోనే అంటుంటారు. ఈ టెంపుల్ నుండి బయటికి వస్తే షాప్స్ ఉంటాయి లైన్ గా. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు చూసింటారు. ఈ షాప్స్ లో ఎక్కువగా మూలికలు అవి అమ్ముతుంటారు. మీరు శ్రీశైలం వస్తే ఖచ్చితంగా శిఖరం కూడా దర్శించుకోండి. ఇక్కడ పార్కింగ్ కి చాలా ప్లేస్ ఉంటుంది. మీలో ఎంతమంది శిఖరం వచ్చారు, ఎంతమందికి గోపురం కనబడింది? శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఇప్పుడు మీకు ఈ శ్లోకం గురించి బాగా అర్థమైనట్లుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.